రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని సమాధానమిచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని, భారత కృషిని యావత్ ప్రపంచం కొనియాడిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ప్రధాని ప్రసంగానికి సంబంధించి మరిన్ని వివరాలు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. సుమారు 50 మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. కరోనా కారణంగా ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందన్నారు. ఒక దేశానికి మరో దేశం సాయం చేసుకునే పరిస్థితి లేదన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని మోదీ పేర్కొన్నారు. కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేసిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ భారత కృషిని యావత్ ప్రపంచం కొనియాడిందని ప్రధాని తెలిపారు. భారత్ మరింత బలపడటానికి కోవిడ్ సంక్షోభం ఉపయోగపడిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కు బాటలు వేశామని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం భారత్లో కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ మన మంత్రంగా మారిందన్నారు. దేశానికి కరోనా వారియర్స్ చేసిన సేవలు వెలకట్టలేనివని ప్రధాని తెలిపారు. కరోనాపై పోరులో అనేక దేశాలు అండగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రపంచ ఫార్మా హబ్ గా భారత్ ఉందని ప్రధాని తెలిపారు. టీకాల అభివృద్ధిలో మన శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు. అనేక దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపుతున్నామని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. భారత బలం ప్రపంచానికి అర్థమైందన్నారు. నూతన అవకాశాల నిలయంగా భారత్ మారుతోందని తెలుపుతూ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ప్రధాని కోరారు. అనేక అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయని ప్రధాని ఈ సందర్భంగా తెలుపుతూ కరోనాపై విజయం ప్రభుత్వానికి కాదని ప్రజలందరిదని పేర్కొన్నారు. अनेक चुनौतियों से जूझ रहा है। शायद ही किसी ने सोचा होगा कि मानव जात को ऐसे कठिन दौर से गुजरना पड़ेगा। राज्यसभा में करीब 13-14 घंटे तक 50 से अधिक मान्य सदस्यों ने अपने विचार रखे, बहुमूल्य विचार रखे, अनेक पहलुओं पर विचार रखें और इसलिए मैं सभी आदरणीय सदस्यों का हृदयपूर्वक आभार भी व्यक्त करता हूं इस चर्चा को समृद्ध बनाने के लिए। कोरोना के दौरान किस प्रकार की वैश्विक परिस्थितियां बनी, कोई किसी की मदद कर सके ये असंभव हो गया। एक देश दूसरे देश को मदद न कर सके, एक राज्य दूसरे राज्य को मदद न कर सके, हमारे कोरोना वॉरियर्स, हमारे फ्रंटलाइन वर्कर्स, आप कल्पना कर सकते हैं जी, जब चारों तरफ भाई कहीं किसी से कोरोना आ जाएगा तो ऐसे समय ड्यूटी करना, अपनी जिम्मेवारियों को निभाना, ये छोटी चीजें नहीं है। आज देश गर्व कर सकता है कि दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान इसी मेरे देश में चल रहा है। विश्व में तेज गति से टीकाकरण आज कहीं हो रहा है तो इसी हम सब की मां भारती के गोद में हो रहा है। और भारत का ये सामर्थ्य कहां नहीं पहुंचा है। आज कोरोना ने भारत को दुनिया के साथ रिश्तों में एक नई ताकत दी है। जब शुरुआत में कौन सी दवाई काम करेगी वैक्सीन नहीं थी तो सारा विश्व का ध्यान भारत की दवाइयों पर गया। विश्व में फार्मेसी के हब के रूप में भारत उभर करके आया। 150 देशों में दवाई पहुंचाने का काम उस संकट काल में भी इस देश ने किया है। मानव जात की रक्षा के लिए हम पीछे नहीं। लेकिन एक बात सही है कि आर्थिक क्षेत्र में भी आज भारत की जो एक पहुंच बन रही है, कोरोना काल में दुनिया के लोग निवेश के लिए तरस रहे हैं, सारी बातें बाहर आ रही हैं, लेकिन भारत है जहां रिकॉर्ड निवेश हो रहा है।
सारे तथ्य बता रहे हैं कि अनेक देशों की अर्थस्थिति डामाडोल है, जबकि दुनिया भारत में डबल डिजिट ग्रोथ का अनुमान लगा रही है। एक तरफ निराशा का माहौल है तो हिंदुस्तान में एक आशा की किरण नजर आ रही है। ये दुनिया की तरफ से आवाज उठ रही है। आज भारत का विदेशी मुद्रा भंडार रिकॉर्ड स्तर पर है। आज भारत में अन्न उत्पादन रिकॉर्ड स्तर पर है। भारत आज दुनिया में दूसरा बड़ा देश है जहां पर इंटरनेट यूजर है। भारत में आज हर महीने 4 लाख करोड़ रुपए का लेन देन डिजिटली हो रहा है, यूपीआई के माध्यम से हो रहा है, यूपीआई के माध्यम से। రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటూ విస్తృత చర్చల తర్వాతే సాగు చట్టాలు రూపొందించామన్నారు. కేంద్రం రైతుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయని పేర్కొంటూ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలేంటో ఎందుకు చెప్పడం లేదని మోదీ ప్రశ్నించారు. రైతుల అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలకు గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని, అప్పుడు హామీ ఇచ్చిన పార్టీలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయని ప్రధాని తెలిపారు. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయని, సమిష్టిగా సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. రైతుల సమస్యలను రాజకీయం చేయడం ఖండించాల్సిన విషయమని పేర్కొంటూ కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. కొన్ని శక్తులు భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఎదుగుదలను అడ్డుకునే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, ఫసల్ బీమా యోజనను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఫసల్ బీమా యోజనను మరింత విస్తరిస్తామన్నారు. సన్న, చిన్నకారు రైతుల కోసం పింఛన్ పథకం అందుబాటులోకి తెచ్చామని ప్రధాని పేర్కొంటూ గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. రైతుల అభ్యంతరాల పరిశీలనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. आदरणीय सभापति जी, सदन में किसान आंदोलन की भरपूर चर्चा हुई है। ज्यादा से ज्यादा समय जो बातें बताई गई वो आंदोलन के संबंध में बताई गई। किस बात को लेकर के आंदोलन है उस पर सब मौन रहे। आंदोलन कैसा है, आंदोलन के साथ क्या हो रहा है, ये सारी बातें बहुत बताई गई, उसका भी महत्व है। लेकिन जो मूलभूत बात है, अच्छा होता कि उसकी विस्तार से चर्चा होती। वैसे हमारे माननीय कृषि मंत्री जी ने बहुत ही अच्छे ढंग से कुछ सवाल भी पूछे हैं। उन सवालों के जवाब तो नहीं मिलेंगे, मुझे खातरी है, लेकिन उन्होंने बहुत ही अच्छे ढंग से इस विषय की इस सदन में चर्चा की है। हमने फसल बीमा योजना का दायरा बढ़ा दिया ताकि किसान, छोटा किसान भी उसका फायदा ले सके, और बहुत मामूली रकम से ये काम शुरू किया। और पिछले 4-5 साल में फसल बीमा योजना के तहत 90,000 करोड़ रुपए, छोटी रकम नहीं है, 90,000 करोड़ रुपए उसके क्लेम किसानों को मिले। कर्ज माफी से भी आंकड़ा बड़ा हो जाता है। आदरणीय सभापति जी, ये बात निश्चित है, हमारी खेती को खुशहाल बनाने के लिए फैसले लेने का ये समय है। इस समय को हमने गंवा नहीं देना चाहिए। हमें आगे बढ़ना चाहिए, देश को पीछे नहीं ले जाना चाहिए। पक्ष हो, विपक्ष हो, आंदोलनरत साथी हो, इन सुधारों को हमने मौका देना चाहिए और एक बार देखना चाहिए कि इस परिवर्तन से हमें लाभ होता है कि नहीं होता है। कोई कमी हो तो उसको ठीक करेंगे, और कहीं ढिलाई है तो उसको कसेंगे। ऐसा तो है नहीं कि सब दरवाजे बंद कर दिए बस। और इसलिए मैं कहता हूं, मैं विश्वास दिलाता हूं कि मंडियां अधिक आधुनिक बने, अधिक प्रतिस्पर्धी होगी। इस बार बजट में भी उसके लिए हमने प्रावधान किया है। इतना ही नहीं, एमएसपी है, एमएसपी था, एमएसपी रहेगा। इस सदन की पवित्रता समझे हम।